ఊర్లల్లా తెప్పల మీద చేపల వేటకు పోతోళ్ళని చూస్తుంటాం అప్పుడప్పుడు. చెరువు కాంచెలు పోతుంటే వాళ్ళు కనబడితే ఆగి జరసేపు చూసి పోతారు. ఇక ఎటన్నా సరస్సుల కాడికి నదుల కాడికి టూర్కు పోయినప్పుడు బోటింగ్ ఉంటే తప్పకుండా ఎక్కుతారు. కొన్ని సొంతంగా నడిపే బోట్లు సుతుంటాయి, అవి నడుపుకుంటా చిన్నగా మురువరు. ఇక పండుగలప్పుడు అటు కేరళ తమిళనాడు మోకాన పడవ పోటీలు అవుతుంటాయి. చూస్తానికి శీతం మంది పోతారు. గవన్నీ మాకెరికే గాని పడవల ముచ్చట అయ్యి ఉంటది, గదెందో చెప్పరాదు అంటురా. చూడురి మరి. పడవలను వీళ్ళెనక కురికిస్తుంటే వీళ్ళేమో ముంగట్ కురికిస్తున్నారు. ఏడనో పెద్ద నదిలనే కావచ్చు అనుకునేరు. పడవలు పరుగులు పెడుతున్నది పట్నం హుస్సేన్ సాగర్ లనే. రోయింగ్ అంటారు. దునియా దేశాల నడుమ అథ్లెటిక్స్ పోటీలు అవుతుంటాయి కదా, అగో గండ్ల ఆడతారు ఈ ఆట. వరేవా, ఒకల కంటే ఒకళ్ళు పోటీ పడి ఏమన్నా రువ్వడిగా పోతున్నారా? ఈడ ఇల్లు గుంపుగా పోతున్నారు. అందరూ ఒక్క పారే తెడ్లు తిప్పుతున్నారు. అటు అక్కలు చెల్లెమ్మలు, ఇటు అన్నలు తమ్ముళ్ళు. మొదటిగా మనకు ఒలింపిక్ క్యాంప్స్ గురించి మాట్లాడితే 11 మెంబర్స్ ఉన్నారు. ఇండియాలో టాప్ ఉన్న దాంట్లో మన ఏషియన్ గేమ్స్ లో విన్ అయిన పిల్లలు ఉన్నారు. అర్జున్ అండ్ అరవింద్ సిల్వర్ మెడల్ తీసుకున్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు 3 నేషనల్స్ ఆడాను, 3 మెడల్స్. నెక్స్ట్ ఇప్పుడు సీనియర్ నేషనల్ హోప్ ఉంది. ఇంట్లో చాలా మంది దేశం తరపున బయట దేశాలల్లా రోయింగ్ పోటీలకు పోయి బిల్లలు కొట్టుకొచ్చినోళ్ళేనట. ఇంకో 6 రోజులల్లా మహారాష్ట్రలో నేషనల్ లెవెల్ పోటీలున్నాయట. అందుకోసమే హుస్సేన్ సాగర్ లో ట్రైనింగ్ ఇస్తున్నట్టు. నెల రోజుల నుంచి నడుస్తుంది ట్రైనింగ్. మళ్ళా పోటీలకు పోయి వచ్చినాక సుతా ఎప్పటికీ నడుస్తూనే ఉంటదట ట్రైనింగ్. ఎర్లీ మార్నింగ్ 6 to 8 2 hours, ఈవినింగ్ ఒక 4 to 6 ఒక 2 hours ట్రైనింగ్ ఇస్తారు. బాగా మోటివేట్ చేస్తారు. వీళ్ళంతా సుతా హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ నుంచి ఇక్కడ దాకా వస్తారట. బాగా తిప్పలైతుంది అనుకొస్తున్నారు. అప్పుడు తెలంగాణ స్టేట్ బస్ వచ్చేది, ఒకప్పుడు వచ్చేది. ఇప్పుడు అంటే మా వాళ్ళకి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో రావడం, ఇంకా ఫుడ్ క్యారీ చేయడం. ఇక పొద్దుగాలనే వచ్చి మొదలు ఇట్లా ఎక్సర్సైజులు చేసి ఎవ్వల బోట్ల ఎత్తుకొని హుస్సేన్ సాగర్ లో దిగుతున్నారు. తెడ్లు ఎట్లా తిప్పాలి, ఎట్లెట్లు ఉరికియాలనో కోచ్లు మైక్లల్లో చెప్తుంటే వాళ్ళు ఫాలో అవుతుండ్రు. బోట్స్ మొత్తం ఇంపోర్ట్ కాబట్టి దానికి మనకి ఏదైనా రిపేర్స్ కానీ అన్ని ఇంపోర్ట్ చేసుకున్న ఐటమ్స్ ఉన్నాయి. స్పేస్ అవి కూడా మనకి ఎక్స్పెన్సివ్ అనమాట. ఇవన్నీ దేనికంటే మన గవర్నమెంట్ సపోర్ట్. బోట్లు చాలా ఇలువుంటాయి, బయట దేశాలకు వెళ్ళి తెప్పియాలి. జరంత తిప్పలైతుంది. సర్కార్ సాయం అయితే దేశానికి ఇంకిన్ని బిల్లలు పట్టుకొస్తాం అంటున్నాడు సారు. కొత్త సర్కార్ మొన్ననే వచ్చింది కాబట్టి నిమ్మలంగా ఆటల మీద సుతా ఓ నజరేస్తుండొచ్చు. మీరైతే ప్రాక్టీస్ ఆపకుర్రి. ఆల్ ది బెస్ట్.